ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి శాఖ 2026 పిఆర్సీ డిఏ రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఈరోజు పెన్షనర్స్కి, ప్రభుత్వ ఉద్యోగులకి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం తాజా సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్స్ నుండి మనకి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. ముఖ్యంగా కమిషన్ మనకి ప్రశ్నావళికి సంబంధించి నిర్ణయాలు మనకి చెప్పిన నేపథ్యంలో, సో ముఖ్యంగా ఈ ప్రశ్నావళికి సంబంధించి స్పందన గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. ఈ సూచనల ఆధారంగానే మనకి తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గడువు అయితే ముగిసింది. సో ఈ నేపథ్యంలో మనకి ఆసక్తికర విషయం మనకి వెలుగులోకి అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం, కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులు ఈ ప్రయోజనాలు ముఖ్యంగా మనకి కొత్త పిఆర్సీకి సంబంధించి అర్హులైతే కాదు ఫ్రెండ్స్. వీరు ప్రభుత్వ సేవలో ఉన్నప్పటికీ వీరికైతే ఇవి వర్తించమని చెప్పి సమాచారం చూస్తున్నాం. పెన్షన్ విషయంలో కూడా స్పష్టమైన తేడా అయితే ఉంది. జనవరి 1, 2004 తర్వాత సేవలో చేరిన ఉద్యోగులకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కిందికి అయితే వీరు వస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నాం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 8వ వేతన సంఘం సిఫారసులు వారికి నేరుగా అయితే వర్తించవు. కొన్ని రాష్ట్రాల తర్వాత మనకి సిఫారసులను అమలు చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో సిఫారసు అయితే అమలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై మనకి ఈ కొత్త పిఆర్సీ అమలుకి సంబంధించి ఆధారపడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి ఏదైతే వర్తించవు, గమనించండి. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.